ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శివశక్త్యైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ ముగిలిచర్ల వేణుగోపాల దత్తాత్రేయ నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఓం శ్రీపాద శ్రీవల్లభ స్వామినే నమః. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 45వ అధ్యాయం ప్రారంభం. శ్రీ హనుమంతుల వారిని భూమి మీద అవతరించమని ఆదేశించుట. కాశీయందు శ్రీపాదుల నివాసం. శ్రీ భాస్కర పండితుల ఇంట మాకు మధ్యాహ్న భోజనమైన తదుపరి వారి ఇటుల చెప్పనారంభించింది. నాయనలారా, శ్రీపాదుల వారి లీలలు అతథ్యములు. వారు కాశీనగరంలో ఎందరెందరూ మహాపురుషులను ఆశీర్వదించిరి. వారికి కావలసిన యోగశక్తులను సిద్ధులను ప్రసాదించిరి. వారు ఋషి సంగములతో ఇట్లనిది, నేను నరసింహ సరస్వతి అను నామమున మరొక అవతారమును ధరించెదను. నేను పీఠికాపురమున అదృశ్యుడనై రాసరి కాశీవద్దులకు ప్రబల కారణము గలదు. ఇది మహాపుణ్యక్షేత్రము, సిద్ధసంగములకు నెలవు. నేను ప్రతిరోజు గంగలో స్నానము చేయుటకు యోగ మార్గమున వచ్చేదను. నేను నరసింహ సరస్వతి అవతారమున ఇచ్చటనే సన్యాస దీక్షను స్వీకరించదను. రాబో శతాబ్దములు క్రియాయోగమును గృహస్థ జనులకు కూడా బోధించు నిమిత్తము సామాచరణు ననడి వాడిని ఇక్కడ జన్మించమని ఆదేశించుతున్నాను. రాబో యుగములకు బ్రహ్మకాదగిన హనుమంతుని శ్యామాచరణుని వద్దకు పంపి వానికి హనుమంతునిచే క్రియాయోగ దీక్షనిప్పించదను. ఇది సత్యము. నాకు యోగాన్ని నేర్పింది కూడాను ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి. మానస సరోవరంలో ప్రతిరోజు స్నానం చేయించేది కూడాను ఆయనే. యోగంలో వెళ్తాను, అన్ని చోట్లకు అన్ని నదులలో స్నానం చేస్తుంటాను. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామి నా గురువుగా నాకు ఇచ్చినటువంటి ఒకానొక అనుభవం. హనుమంతునకు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా దర్శనమిచ్చుట. అంతటా వారు ఋషి సంగములు యోగ మార్గమున తమను అనుసరించుతుండగా బదరికావనమును చేరి అచ్చట గల నరనారాయణ గుహలో అనేక మందికి క్రియాయోగ దీక్షనిచ్చిరి. అచ్చట నుండి 12 క్రోసులు దూరము ఉన్న ఊర్వశీకుండమునకు వచ్చిరి. ఋషిగంగలో కూడా స్నానము చేసిరి. 5000 సంవత్సరముల నుండి తపోదీక్షలోనున్న సర్వేశ్వరానందుడనడి మహాయోగిని ఆశీర్వదించింది. అచ్చట నుండి నేపాళ దేశమునకు పోయి అచ్చట ఒక పర్వతంపై రామనామ ధ్యానమునందున్న హనుమంతుల వారికి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేతులుగా దర్శనమిచ్చి హనుమతో ఇట్లని, నాయన, అగ్నిబీజమైన రామ్మను దానిని ఎన్ని కోట్ల సార్లు జపించితివో లెక్కకే అందుటం లేదు. ఎంతటి స్వల్పకాలమైనను కూడా అంత స్వల్పకాలములో కూడా రాంబీజమును ఉచ్చరించుతుంటివి. నీ లెక్క వ్రాయుటకు చిత్రగుప్తుల వారు తెల్లమొగం వేయుతున్నారు. మహానంతమైన మహాశూన్యకాలమును కూడా కోటాను కోట్ల రామనామములు చేయుతున్నావు.
అందువల్ల నీవు కాలాతీతుడవైనావు, కాలాకాశ కాలాత్మకుడవైనావు. నీ వయస్సు ఎన్ని లక్షల సంవత్సరములను వ్రాయుటకు చిత్రగుప్తునికి తోచడలేదు. ఈ కలియుగమున ఒక పర్యాయము నీవు అవతారములు ధరింపవలను. ఇంద్రియ ప్రవృత్తులను శాంతింపజేయు సమర్థుడవగుటచే నీవు శాయీ నామమున విఖ్యాతుడవయ్యదువుగాక. రాంబీజ మహిమ అంతటా హనుమ ఇట్లా నేను ప్రభు రాంబీజము అగ్నిబీజమే, నాకు అగ్నిసిద్ధి అయిన మాటయు వాస్తవమే. నేను అగ్నియోజనముల పరిపూర్ణుడనైతినన్నదియును వాస్తవమే. దేహబుద్ధి చేత నేను మీ దాసుడను, జీవబుద్ధి చేత నేను మీ అంశమును, ఆత్మబుద్ధి చేత మీరే నేనై ఉన్నాను. నేను ఏ రూపమును అవతరింపవలనో తెలియజేయవలసినది. శ్రీపాదు వారు మందాహాసములో ఇట్లనే నీవు శివాంశ సంభవుడవైనను రామభక్తుడవైతివి. భలే అరబ్బీ భాషలు అల్ అనగా శక్తి, అహ్ అనగా సాట్ల, శక్తిని ధరించినవాడు. అందుచేత అల్లాహ్ అనగా శివశక్తుల సంయుక్త స్వరూపమని అర్థము. ఇంతకాలము జానకీ వల్లభ రూపమున నన్ను ఆరాధించిన నీవు మ్లేచ్ఛజనులకు అంగీకారయోగ్యమైన శివశక్తి స్వరూపమైన అల్లా నామమును స్మరించుతూ నన్ను శివశక్తిగా ఆరాధించు. అంతటి శాయి ఇట్లనే ప్రభు నాకు భరద్వాజ మహర్షి త్రేతాయుగమున సావిత్రకాశక చైనమును పీఠికాపురమున చేసేదనన్నది తెలియదు. ఆనాడు ఇచ్చిన వరం వల్ల మీరు భరద్వాజ మహర్షి గోత్రమున జన్మించిన విషయమును తెలియదు. నేను మీ నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోయి ఉండదలుచుకోలేదు. మీ గోత్రమే నా గోత్రము కావాలను. నేను మీ బిడ్డను కాదా? శ్రీపాదులు హనుమల సంవాదము. అంతట శ్రీపాదులు నాయన హనుమ నీవు ధరించు దేహము భారద్వాజ గోత్రమునందే కలుగులుగా కానిది. హనుమ మళ్ళా ఇట్లనను అల్లా మాలిక్ అనగా అల్లాయే యజమాని అని అర్థము. శ్రీపాదుల వారు హనుమను కౌగిలించుకొని హనుమ నీవు దేహబుద్ధిని వీడుము, నీవు నా అంశము. ప్రభు నేను మీ అంశనని అంగీకరించుతున్నాను. అయితే అంశావతారములు ఈ భూమి మీద తమ పని ముగించుకున్న తరువాత మూలతత్వములో కలిసిపోవు. అప్పుడు అంశావతారములకు విలువయే లేకుండా పోవు. అందువలన నేను ధరించడి అంశావతారము మూలతత్వముతో నిరంతరము కలిసి ఉండి ఆది మూలమైన మీ తత్వములోని శక్తి సంపద అంతయు ధరించి ఉండవలను. అంతటి శ్రీపాదులు ఇట్లనే నాయన హనుమ నీవు కడుంగడు బుద్ధివంతుడవు. ఏ శక్తి ప్రాభవములు నా యందు గలవో అవన్నీయును నీ యందు కూడా నెలకొని ఉండుగాక. నేను నరసింహ సరస్వతి రూపమున శ్రీశైలమునందలి కదలీవనములో గుప్తముగా 300 సంవత్సరము యోగ సమాధిలో ఉండెదను. అంతట ప్రజ్ఞాపురమున స్వామి సమర్థుడనడి పేరుతో విఖ్యాతుడనయ్యదను. నేను శరీరము మొదలటి సమయం ఆసన్నమైనప్పుడు సాయి రూపమున ఉన్న నీలోనికి అవతరించదను. స్పష్టముగా నా అవతారము నీలో ఉన్నదని ప్రకటించదను. నీవు నా యొక్క సర్వసమర్థ సద్గురు అవతారంగా విఖ్యాతి నొందెదవు. ప్రభు దేహబుద్ధితో మీ సేవకుడను గావున అల్లా మాలిక్ అని సంచరించెదను. అభీవాత్మ బుద్ధితో మీ అంశనే గురుస్వరూపమున ప్రవర్తిల్లెదను. కానీ శ్రీచరణులు దత్తప్రభువులు కదా, మీకును నాకును అంతరముండుల భావ్యమా? నేనే మీరుగా మీరు నేనుగా మారిన ఎడల కదా అద్వైతము సిద్ధించును. అందువల్ల మీరు నాకు దత్త సాయుధ్యమును ప్రసాదింపుడు. శ్రీపాద శ్రీవల్లభుడు కాలపురుషుని తమ వద్దకు హాజరు కావలసిందని శాసించింది. కాలపురుషుడు చేతులు కట్టుకుని నిలబడి ఉండేను. అంతటా ఈ మహాప్రభువులు కాలపురుష, ఈ హనుమ కాలపురుషుడవైన నిన్ను అధిగమించి కాలాతీతుడైనాడు. ఇతనికి నా సాయుధ్యమును ప్రసాదించదలిచితిని. ఇతనికి నా అధశబ్దమును కూడా ఇచ్చుతున్నాను. ఇంతటి నుండి ఇతడు సాయినాథుడని పిలువడుగాక. నేడు దత్త జయంతిగా నేను నిర్ణయించుతున్నాను. హనుమలోని చైతన్యమును తదనుగుణముగా మార్చి దత్తస్వరూపము చేయవలసినది అని ఆజ్ఞాపించింది. ఋషి సంగములన్నీను ఆశ్చర్యముతో ప్రభువు వంక చూస్తుంటే ఇంతలో హనుమ యొక్క శరీరమునందరి జీవాణువులన్నీను విఘటనము నొందినది. అందుండి అనసూయామాత ఆవిర్భవించినది. ఆమె శ్రీపాదుల వారిని చూచి నాయనా కృష్ణకన్నయ్య ఎంతటి చక్కని బిడ్డవురా నీవు దత్తా. నీకు జన్మనిచ్చినప్పుడు లోక సహజముగా బిడ్డ జన్మించినప్పుడు నొప్పులుండును కదా.
తల్లి ఆ రకముగా ప్రసవ వేదన చెందినప్పుడు ఆ వేదనలో కూడా ఒక రకమైన తీయదనము మాధుర్యముండును కదా అని తలపోసితివి. నాకు ఏమాత్రము నొప్పులు లేకుండగా నీవు జన్మించితివి. అయితే ప్రసవ వేదనలోని మాధుర్యములు ఈ కన్న తల్లికి అనుభవమయ్యేవలనని సంకల్పించినావు కాబోలు నా కడుపులో మహావేదనగా ఉన్నది. నా ఎదురుగానే ఉన్న నీవు మళ్ళీ నా గర్భవాసమున జన్మించదలిచినావా? ఏమి ఏమీ ఈ వైష్ణవమాయ అని పలికినది. అంతటా శ్రీపాదులు, అమ్మ, కుమారులు ఎవరైనను తల్లిదండ్రుల ధర్మబద్ధమైన కోరికలను తీర్చవలను. నీ గర్భమునందున్నది హనుమ, అతనికి నా సాయుధ్య స్థితిని ప్రసాదించుతున్నాను. ఒక విధంగా చెప్పవలనన్న నా మాయచే నేనే నీ గర్భమున జన్మించుతున్నాను అని పలికిరి. కొంతసేపటికి నొప్పులు అధికముగా వచ్చాను. అనసూయామాత ముద్దులు మూటగట్టు 3 తలలు కలిగి దత్తమూర్తికి జన్మనిచ్చాను. కొంతసేపటికి ఈ మూర్తి అంతర్ధానమయ ఒడిలో ఒక పసిపాపడు ఉండెను. ఆ నవజాత శిశువునకు సాక్షాత్తు అనసూయాదేవి స్తన్యమిచ్చెను. ఈ సంఘటన కొలదిసేపటికి అదృశ్యమాయను. హనుమ రూపముగా వచ్చాను. జానకీరాములు మాత్రము హనుమ ఎదురుగా నుండిరి. అంతటా హనుమ, ప్రభు, మ్లేచ్ఛమతమునందున మంచి విషయములు, సనాతన ధర్మమునందున్న మంచి విషయములు రెండింటినీ సమన్వయము చేయుటకు ప్రయత్నించను. మ్లేచ్ఛ గురువు కూడా ఉండవల్లు కదా అని అడుగుగా, ప్రభు, మహబూబ్ సుఖాని, మహబూబ్ సుభాని అను మహాజ్ఞాని నాలో లీనమై ఉన్నాడు. అతన్ని వారీష్ అలీషా అని పేరున అవతరింపజేసేదను. అతడు నీకు గురువై యోగ రహస్యములను బోధించును. క్రియాయోగములు శ్యామాచరణలు బోధించును. నీకు కావలసిన ఇంకా వరములేవి అయిన నువ్వు కోరుకొనదలిచిన ఎడల కోరుకొనవచ్చును అనేది మాణిక్య ప్రభువు ఆవిర్భావం. అంతటా హనుమ ఇట్లని, ప్రభు, మీరు పద్మావతి వెంకటేశ్వరుల భిన్న స్వరూపులని వింటిని. మీ ఆరాధనములు తెలిసిన వైష్ణవ స్వామిని కూడా అనుగ్రహింపుడు. అంతట శ్రీచరణులు ఇట్లనిది, నన్నే నిరంతరము స్మరించుతూ నా చైతన్యంలో సదా మనస్సును లీనము చేసి ఉండు గోపాలరావు అను మహావిష్ణువును నీకు గురువుగా ప్రసాదించుతున్నాను. అతడు వెంకటేశ్వర భక్తుడై వెంకూస అని పిలువబడును. అతని శరీర పాతానంతరము అతని భస్మమును కుండయందుంచి కొంతకాలము భూమిలో నిక్షిప్తము చేసి ఉంచుము. నా సూచన అందిన తదుపరి ఆ కుండను తెరిచి చూచిన వెంకటేశ్వరుని విగ్రహం ఉండును. ఆ విగ్రహమునకు అర్చన జరిపినను నేను ప్రసన్నుడనై వరములిచ్చదను. అంతటా హనుమ జానకీమాతతో, అమ్మ, మీరు ప్రేమ పురస్సరంగా ఈ బిడ్డ ఎందుగల వాత్సల్యము చే మాణిక్యహారమునిచ్చితిరి. దానిలో ఎక్కడైనా రామనామం ఉన్నదా అని బ్రద్దలు కొట్టి చూచి లేదని గ్రహించి ఆవలపారవైచితిని. ఆ మహాపరాధమునకు నన్ను క్షమింపవలసిందని ప్రార్థించను. అంతట శ్రీచరణులు ఇట్లని, దైవ సాన్నిధ్యమున కారణము లేని కార్యము జరుగనేరదు. ఆ మాణిక్యాహారమును నేను భద్రము చేసి ఉంచి తిని. ఆహారము దత్తస్వరూపమే, సందేహమేలా. నాలో నుండడి ఆత్మజ్యోత్యేత ఆహారమునకు ప్రాణము కల్పించబడినది. ఆ మాణిక్యాహారమే గురుస్వరూపమే విరాజిల్లుడుగాక. ఆ గురుస్వరూపము మాణిక్య ప్రభు అని పిలువబడునుగాక. నాయనలారా, శ్రీవల్లభులు వదనీయందు నారాయణ స్వరూపులే. నరుడను ఆ మహర్షి భూలోకమున తిరిగి అవతరించునని చెప్పిరి. ఏ నామరూపములతో అవతరించునో శ్రీచరణులకు మాత్రమే ఎరుక. శ్రీపాదుల వారు ద్రోణగిరి పర్వతమునందు శంబలగిరి గ్రామమునందు ఉండుట. ఒక పర్యాయమ పీఠికాపురమున శ్రీపాదుల వారి మేనమామైన వెంకావధానులు గారు పిల్లలకు వేదము చెప్పుతుండేది. ఆ స్థలమునకు దాపుననే ఒక కొబ్బరి చెట్లు ఉండేది. ఆ వేదనమును చెప్పు దివ్య స్థలమునకు ఒక వానరములు దంచి వేదధ్వని ఆకర్షించుతుండేది. ఆ వానరము చెట్ల మీదనున్న కాయలను కానీ తక్కిన ఏ వస్తువులను కానీ పాడు చేయక శ్రద్ధగా వేదధ్వనినే వినుతుండేది. శ్రీపాదుల వారు తమ మేనమామను, మామయ్య, భగవంతునికి అవతారముండునట్లు కొబ్బరి చెట్టుకు కూడా అవతారములుండునా అని అడిగింది. దానికి వారి మేనమామ కన్నయ్య, ఇదేమిర ప్రశ్నరా? ప్రశ్నించుటకైనను అర్థముండవలను కదా అనేది. అది కాదు మామయ్య, చెట్టు కాయను కాచుతున్నది. ఆ కాయ మళ్ళీ చెట్టు అవుతున్నది, చెట్టు మళ్ళీ కాయ అవుతున్నది. ఈ విధంగా ప్రక్రియ జరుగుటచే చెట్టు బీజ రూపంలోనికి పోవుటయు మళ్ళీ కాయ విజృంభించి చెట్టు ఒకటయు జరుగుతున్నది అని శ్రీపాదుల వారాన్ని. అంతటితో ఆ సంభాషణ ముగిసాను. ఇంతలో ప్రక్కనున్న పెద్ద కొబ్బరి చెట్టు నుండి చాలా పెద్ద కాయ రాలిపడాను. ఆ కాయను శ్రీపాదులు తమ చేతులకు తీసుకుని ఆ వానరము వంక దూచి, నిన్ను వట్టి చేతులతో పంపించుటకు నాకు మనస్సు ఒత్తుటలేదు. నా చేతుల మీదుగా నీకు ప్రసాదంగా ఇచ్చుతున్నాను.
నా చేతుల మీదుగా ఇంకొక కాయను ఇమ్మని నీవు అడుగరాదు, నీకు సమ్మతి అయినడలు తీసుకొనవచ్చును అనేది. ఆ వానరము సమ్మతి సూచనగా తల ఊపాను. శ్రీపాదుల వారు తమ చేతుల మీదుగా కాయన వానరమున తిక్కి దాని ఒళ్ళు అంతయును ప్రేమతో నిమిరి అది ఎంతయో ఆనందముతో వెళ్ళిపోయినది. అసలు ఆ వానరము ఎవరో, ఆ కాయను ఎందుకు ఇచ్చినారో, ఇంకొక కాయను ఇయ్యనని ఎందుకు చెప్పిరో, అప్రయత్నంగా కాయ ఎందులకు నేలరాలినదో ఎవరికెరుక. వారి లీలలు చిత్ర విచిత్రములు, ఊహాతీతములు. శ్రీ మహాప్రభువులు ద్రోణగిరి అని పిలువబడు సంజీవిని పర్వతం వద్దకు వెళ్ళిరి. కొన్ని రోజుల పర్యంతం అక్కడున్న ఋషి సంగముతో ఆనందంగా గడిపిరి. అక్కడున్న మహాయోగులకు ఏమి అనుగ్రహించునో ఎవరికెరుక. అచ్చట నుండి కల్కి ప్రభు జన్మించు శంబల గ్రామములకు పోయి ఆ ప్రదేశము మహాయోగులకు కూడా దర్శించ వీలుగాని ప్రదేశం. హిమాలయములందు వేలకొలు సంవత్సరముల తరబడి తపస్సు చేయు మహాపురుషులు అచ్చట నుందురు. శంబల గ్రామముందు వారు స్ఫటిక పర్వతములందలి శుద్ధజలమును త్రాగిరి. అది త్రాగిన వారికి వయస్సు నిలిచిపోవు. అందుచేత అప్పటి నుండి వారి శరీరములో ఎటువంటి మార్పులు లేక 16 సంవత్సరముల బాలుని వలెనే ఉండిరి. శ్రీపాదుడు గోకర్ణక్షేత్రము నుండి దివ్యలోకములకు వెళ్ళుట, ఆ తదుపరి వారు అనేక దివ్యస్థలములందు సంచరించుతూ భక్తులను మహర్షులను అనుగ్రహించుతూ గోకర్ణక్షేత్రమును చేరి. గోకర్ణక్షేత్రమున శ్రీపాదుల వారు 3 సంవత్సరములుండిరి. అది మహాపుణ్యక్షేత్రం. అచ్చట వారు అనేక దివ్యలీలను చూపి అవి లెక్కకు మిక్కుటముగా ఆనందం. వారు క్షణ లీలా వినోది. అచ్చటి నుండి వారు శ్రీశైలమునకు చేరి నీ బాపనార్యులు ఆ శ్రీశైలముననే గతములో మహాయజ్ఞములకు దాన్ని చేసి సూర్యమండలము నుండి మల్లికార్జున లింగములోనికి శక్తిపాదము చేయుట చేతనే ఈ పాద శ్రీవల్లభుల అవతారం వచ్చినది. అచ్చడు నుండి వారు తమ యోగ మార్గమున సశరీరముతో మహాగ్నిగోళ సదృశులై సూర్యమండలమునకు పోయి అచ్చడు నుండి ధ్రువ నక్షత్రములోనికి, అచ్చడు నుండి సప్తర్షి మండలములోనికి, అచ్చడు నుండి ఆర్ద్ర నక్షత్రములకు పోయి తిరిగి శ్రీశైలమునకు 4 నెలల తరువాత వచ్చింది. ఆర్ద్ర నక్షత్రము నుండి ఆ నక్షత్రములోని మహర్షుల కోరిక మేరకు దివ్యజ్ఞాన యోగమునకు దానిని, అత్యంత నూతన యోగమునకు దానిని ప్రబోధించుటకు శ్రీశైలములోని సిద్ధపురుషులను సమావేశపరిచి బోధ చేసిరి. ఆ సిద్ధపురుషులను తిరిగి ఆర్ద్ర నక్షత్రములోనికి పంపిరి. వారి కార్యక్రమం దురవగాహము. వారు అనేక కోటి బ్రహ్మాండములకు ఏకైక ప్రభు. కొంతకాలమునకు వారు కురుంగడ్డాను దివ్యస్థలములు చేరి శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా. ఇక్కడ నాకు కలిగిన అనుభవం ఏమంటే, శ్రీపాద శ్రీవల్లభులు సూర్యమండలంలో నుండి రోజూ నాకు అగుపించుతూ నా మానస దృక్కులలో నా బృష్టి మధ్యన నిలిచి నా హృత్పద్మములోనికి ప్రవేశించి నన్ను ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇది నాకు కలిగేటటువంటి నిత్యానుభవం. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 45వ అధ్యాయం సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.